గురించి కొద్దిగా మీకు జ్ఞాపకానికి తీసుకురావాలని నేను అనుకుంటా ఉన్నాను. మరి విశ్వాస వీరుల యొక్క జీవిత విధానం మరి దేవుడు మన ముందు ఉంచాడు. ఎందుకంటే వారి వల్లే మనం జీవించాలని. మరి తబిత లేదా దొర్క అనే ఒక సహోదరి గురించి మనం విన్నాం. ఈమె గురించిన వివరణ మరి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 43 వచనాల్లో రాయబడింది. మరి అక్కడ ఈమెను గురించి మనం వింటాం. మరి దొర్క లేదా తబిత అంటే లేడీ అని అర్థం. మరి చురుకుతనానికి మరి వేగంగా ఉండడానికి ఇది సూచనగా మరి పదం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈమె యొక్క లక్షణాలు, ఒక లక్షణాన్ని గత వారం మనం విన్నాం. అదేంటంటే మరి శిష్యురాలు. బైబిల్లో శిష్యుడు అనే పదం తరచుగా చదువుతాం. కానీ శిష్యురాలుగా మరి పరిచయం చేయబడిన సహోదరి దొర్క. శిష్యురాలకి ఉండవలసిన మరి ఒక 2 లక్షణాలు కూడా, గుణగణాలు మనం మరి పోయిన వారం నేర్చుకున్నాం. అదేంటంటే నేర్చుకొనుట. ప్రతి శిష్యుడు లేదా శిష్యురాలకి నేర్చుకునే లక్షణం కలిగి ఉండాలి. నేర్చుకునేవారే శిష్యులు. నేర్చుకోవడానికి మరి ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మరి కూర్చోవాలి, నేర్పించే వారి దగ్గర కూర్చోవాలి, నేర్పించే స్థలాలకు వెళ్ళాలి. మరి అది మనం విన్నాం. ప్రభు దగ్గర మనం కూర్చోవాలని మనం విన్నాం. రెండవది మరి నడవాలి, కూడా నడవాలి. ప్రభు కూడా అదే పిలుపుని మనకు అనుగ్రహించి నా వెంబడి రండి అనే పదం మనం చదువుతున్నాం. కాబట్టి నేర్చుకోవాల్సిన ప్రతి వ్యక్తి కూడా నడవాలి. మూడవదిగా నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా సహవాసం చేయాలి. కాబట్టి మనం ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభుతో నడవాలి, ప్రభుతో సహవాసం చేయడం ద్వారా మనం నేర్చుకోగలం. రెండవది ఏంటంటే నేర్చుకునే విషయాన్ని జీవించాలి. విన్న విషయాలు, గ్రహించిన విషయాలు మనం తప్పనిసరిగా మన జీవిత విధానంలో చూపించాలని పోయిన వారం మనం విన్నాం. మరి అందుకొరకే పేతురు మహాభక్తుడు ఏం చెప్పాడంటే, మీరు ఆయన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళారు ప్రభువారని చెప్పారు. ఆయన అడుగులు ఏంటంటే కొన్ని మరి మనం ప్రేమ, క్షమాపణ, విధేయత, దీనత్వం అనే అడుగుల్లో మనం ముందుకు వెళ్ళాలని, మరి ఈ జీవించే విధానంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలు కూడా పోయిన వారం మనం విన్నాం. ఇది పోయిన వారం యొక్క మరి సందేశం యొక్క సారాంశాన్ని క్లుప్తంగా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఈ రోజున మరొక చిన్ని లక్షణం, మరి మరొక లక్షణం గురించి చిన్నగా మనం ఆలోచించేద్దాం. దయతో మరి దేవుని యొక్క సహాయం కొరకై మీరున్న స్థలాల్లో జస్ట్ బైబిల్ పైకెత్తండి, ఒక చిన్ని చరణం పాడదాం అందరం కలిసి. దయతో అందరూ బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ పైకి చూపించండి. ఎవరైనా ఇంకా బైబిల్ లేకపోతే, మీకు చదివచ్చిన రాకపోయినా అందరూ కూడా బైబిల్ కలిగి ఉండండి. దీవెన మనకి ఆశీర్వాదం. మరి ఒకవేళ బైబిల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నట్లయితే 2 బైబిల్ కలిగినటువంటి వారు దయతో అటువంటి వారిని గమనించి ఒక బైబిల్ స్పాన్సర్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి. మీరు వాడేసిన బైబిల్ ఇతరులకు అందించండి. అది కూడా దీవెనే మనకి. అందరూ చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేద్దాం, చిన్ని చరణం పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాం. నీ మాటలు వినాలని, నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి ఉండాలని, నీ సహవాసాన్ని అనుభవించాలని, వారి పనులు ప్రక్కకు పెట్టి నేను వారి యొక్క ప్రాధాన్యతలు ప్రక్కకు పెట్టి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి అయినా. ఎవరైతే ఈ సమయంలో నిరాశ, నిస్పృహలో, నిరీక్షణ లేక, తండ్రి శాంతి సమాధానం లేక ఇక్కడికి వచ్చారో వారు అందరినీ మీరు దర్శించండి ప్రభువా. నీ వాక్కుని పంపి బాగు చేయండి. దీన్ని అయోగ్యమైనటువంటి ప్రభు కొన్ని నిమిషాలు నీ సిలువ చోటును మరుగు చేసి అలిసిన మా యొక్క జీవితాల్లో కావాల్సిన విశ్రాంతి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రపంచ దేశాల్లో సార్వత్రిక సంఘాలు జరుగుతున్న ప్రతి ఆరాధనను బట్టి నీకు వందనాలు. ఈ రోజున ప్రత్యేకంగా కార్యక్రమం మందిరంలో ఏర్పాటు చేసుకున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. వారిని, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. నూతనంగా వచ్చినటువంటి వారిని మీ వాక్యం చేత మీరు కట్టండి తండ్రి. బలహీనులను బలపరచండి తండ్రి. ప్రభు ఆధ్యాత్మికంగా దిగజారిపోయినటువంటి వారిని ఉజ్జీవింపు చేయండి. తిరిగి నీ సేవలో, నీ పనులు పనికొచ్చే
పాత్రగా మమ్మల్ని అందరినీ చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంతా నీకే ఆరోపిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుని అతి త్వరలో రాని ఏ శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అయితే చెప్దాం ఆమేన్, ఆమేన్. శిష్యురాలు అనే అంశం వరకు పోయిన వారం మనం విన్నాం. రెండవది ఏంటంటే ఈమె యొక్క మరి లక్షణం మరి మొట్టమొదటి వచనంలోనే మనం చదువుతాం. ఇర్మియా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనంలో ఆమెను గురించి పరిచయం చేస్తూనే ఆ మాటలు రాసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అలాగ రాయించినట్టుగా చదువుతాం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దొర్క లేదా తబిత ఆమెకు గుణగణాల గురించి మరి వింటున్న మనం. మొట్టమొదటి లక్షణం నుండి శిష్యురాలు, ఆమె ప్రభువుకి శిష్యురాలుగా మారినట్టుగా. రెండవదిగా ఆమె క్రియలు కలిగి జీవిస్తున్న విశ్వాసిగా చదువుతా ఉన్నాం. ఏంటి ఆమె క్రియలు? బైబిల్ పండితులకు అభిప్రాయం ఏంటంటే ఆమె విధవరాలుగా చెప్తా ఉంటారు. మరి ఇక్కడ వివరాలు ఏమి లేవు. మరి భర్త లేని స్త్రీ, చనిపోయిన స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీ మరి చాలా దేని స్థితిలో ఉంటారు ఏమంటే వారి యొక్క పోషణ కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆమె చేసే పని ఏంటంటే ఆమెకి వచ్చిందల్లా కుట్టు పని వచ్చిందన్నమాట. చేతిలో సూది, ఇంకో చేతిలో దారం, ఆ రెండింటితోనే దేవునికి ఇష్టంగా జీవించగలిగింది ఆమె. తన జీవనోపాధి చేసుకుంటూ మరి తనకన్నా దీనులైనటువంటి వారికి తన స్వహస్తాలతో మరి ఆ యొక్క చేతి పనిని ఆ యొక్క మరి తలాంతిని ఉపయోగించి అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నట్టుగా మనం చదువుతాం. ఎలాగూ ఇది మనం గ్రహించగలం అంటే ఒకసారి చూడండి, ఒకసారి 39వ వచనంలో అక్కడ ఒక సంభాషణ పేతురు గారితో అక్కడికి వచ్చినటువంటి వారు మాట్లాడుతున్నారు. ఏమని అంటే చదవండి. దగ్గరగా ఉన్నవారు కొద్దిగా చదవగలిగిన వాళ్ళు అందరూ కొద్దిగా దగ్గరగా ఉన్నట్లయితే మైక్ కూడా ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకరే చదవకుండా బ్రదర్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు మరి చదవగలిగిన వాళ్ళు ఉండి ఒక వచనం ఒకరు చదివితే బాగుంటుంది. అలాగే స్త్రీలు కూడా కొద్దిగా చదివేవారు స్పష్టంగా చదివి ముందుకు వచ్చి కూర్చోవచ్చు. మరి అలాగూ మీరు సహకరించాలని నేను ప్రభుపేట నేను కోరుతున్నాను. చూడండి, దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచింది. ఇక్కడ మరి దోర్క బ్రతికుంటున్నప్పుడు ఆ విధవరాండ్రు చాలా మంది బీదవారు మరి వారికి తన చేతులతో మరి కుట్టిన వస్త్రాలు అవన్నీ చూపిస్తున్నారు. అయ్యగారిని ఇదిగోండి, ఈమె నాకు కుట్టించిందండి, నా దీనస్థితిలో నాకు ఇచ్చిన వస్త్రం అండి అని ఆ యొక్క పేతురు పాస్టర్ గారితో చెప్తున్నట్టుగా మనం చదువుతున్నాం. ఇక్కడ సత్క్రియలు లేకపోతే ధర్మ కార్యములు అనే పదం చదువుతున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ప్రపంచంలో చాలా మందికి ఒక మరి తప్పుడు అభిప్రాయం ఉంది. మనలో కూడా ఉంటుందండి అది. ఏంటంటే మన యొక్క క్రియల ద్వారా పరలోకాన్ని సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు చాలామంది. ముఖ్యంగా చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడి చేతిలో ఒక తక్కిడి ఉంటుంది. ఒకవైపు మనం చేసిన పాప పనులు ఉంటాయి, మరొక వైపు మనం చేసిన పుణ్యకార్యాలు ఉంటాయి. రెండిట్లో బ్యాలెన్స్ చూస్తాడు ఆయన. తప్పు కంటే పుణ్యం ఎక్కువైతే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. పాపం ఎక్కువైతే నరకం వెళ్తామని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అలా బోధించట్లేదండి. దేవుడు మన యొక్క పాప పుణ్యాన్ని బేరీజ్ వేడి ఆయన. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కొన్ని విషయాలు గ్రహించాలి. క్రియ అనగా పని లేదా ఒక కార్యం. రక్షింపబడడానికి ముందు అనగా ప్రభువులోకి రాకమునుపు మనం చేసిన మంచి కార్యాల వల్ల పరలోకం మనం పొందమండి. అది ఏ దానమైనా మనం పొందాం. మరి ఏం పొందుతామంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతాం. పేదలకి ప్రభువుని ఎరగకుండా, ప్రభువులోకి రాకుండా, ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మనం చేసే కార్యం ఏంటో చూసారా? పేదలకి, విధవరాండ్రికి, లేకపోతే ఆయా ఆశ్రమాల్లో ఉన్నట్టున్నారు మనం చేసే సహాయాలు ఉంటాయి చూసారా? దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాకపోతే ఆ ప్రతిఫలం ఎంతవరకంటే భూమి మీద వరకే. నువ్వు చేసిన ధర్మకార్యాన్ని బట్టి దేవుడు నీ బిడ్డను దీవించవచ్చు, నీకు ఆరోగ్యం ఇవ్వచ్చు, నీకు ఐశ్వర్యం కలిగి చేయొచ్చు, అంతవరకే. కానీ ఈ మంచి కార్యాలు మనకి దేవుని యొక్క రాజ్యానికి లేదా పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఎలా చెప్పగలరు అని మీరు అడిగితే కొన్ని రిఫరెన్సెస్, మరి కొన్ని ఎక్కువ ఉన్నా ఒక్కొక్క రిఫరెన్స్ నేను చదువుతాను. మిగతా మీరు రాసుకొని ఇంటి దగ్గర కొద్దిగా ధ్యానం చేయండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం పురుషుల్లోంచి చదవండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం.
పురుషులు బ్రదర్స్ నుంచి ఒకరు చదవండి. మేమందరము అపవిత్రుల లాంటి వారమైతిమి, ఆ, మా నీతి క్రియలన్నీయు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము చాలండి, ఆకు వలె వాడిపోతిమి. అక్కడ అంతవరకు చాలండి. మా నీతి క్రియలు అనగా మనం మంచి అని అనుకునే క్రియలన్నీ మురికి గుడ్డ అనే పదం రాయడం జరిగింది. ఇంకా ఇది ఒరిజినల్ లాంగ్వేజ్లో చూసినట్లయితే మురికి గుడ్డ అంటే మనం ఏదో మసిగుడ్డ అనుకుంటాం, మసిగుడ్డ మనం వాడతామండి. ఇంకా మీకు వేరేగా అనుకోవద్దు. ఈ పిల్లలు పాడు చేసినప్పుడు మనం క్లాత్తో తీసేస్తాం చూసారా, క్లాత్తో తీసి ఏం చేస్తారు క్లాత్ని, అదనమాట. అది అక్కడ వాడిన సెన్స్ అది. మసిగుడ్డ అయితే మళ్ళీ మళ్ళీ వాడుకుంటాం మనం. ఈ పాడు చేసినవి కానీ ఏదైనా మరి మలినమైన వాటిని తీసేసి పడేసిన చూసారా, దాన్ని మురికి గుడ్డగా ఒరిజినల్ లాంగ్వేజ్లో మరి రాయడం జరిగింది. అనగా మన నీతి క్రియలు దేవుని ఎదురుగుండా అలా ఉన్నాయండి. మనం చేసే దానాలు, మనం చేసే కార్యాలన్నీ కూడా అనగా ప్రభువులో లేకుండా మనం చేసేవేమీ కూడా మనకు ఉపయోగపడవు. ఇక్కడ దొర్క గురించి రాయబడిన కార్యాలు ఆమె ప్రభువులో లేకుండా చేసినవి కాదండి, ప్రభువులో ఉండి చేసినవి. అందుకొరకే మొట్టమొదటిగా శిష్యురాలని చదివాం మనం. శిష్యురాలు, ఆ తర్వాత ధర్మ కార్యాలు లేదా సత్క్రియలు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులకి కూర్చున్న మనం దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ప్రభువుకి శిష్యులుగా మారకుండా ధర్మకార్యాలు చేస్తూ దేవుని రాజ్యం వెళ్ళిపోతానని ఒక భ్రమలో ఉండకూడదు అనడానికి ఈ యొక్క సహోదరి యొక్క జీవితాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి. కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాలు చదవండి. మిగతాది మీరు ఇంటి దగ్గర చదువుకుందరు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఏమండి? కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ మనం గమనించాలి, మనం రక్షింపబడడానికి లేదా పరలోకం చేరడానికి మన యొక్క క్రియలు ఆధారం కాదు. మరి ఎలాగూ ఇది మనకు దొరికిందంటే ఇది చాలా క్లియర్గా ఇక్కడ రాయబడింది. ఏంటంటే విశ్వాసము ద్వారానే కృపచేతని మనం రక్షింపబడ్డాం. మరి క్రియలు ఎప్పుడు చేయాలంటే మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏ క్రియలైతే దేవుడు మనకి నియమించాడో ఆ క్రియలు చేయాలని మరి ఈ వచనం తెలియజేస్తా ఉంది. మరి ఇక్కడ దొరక లేదా తబిత మరి ఒక సత్క్రియలు చేసే ఒక సహోదరిగా మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మంచి కార్యాలు ఫలితం మన ఇహలోకంలోను పరలోకంలోను అనుభవించాలంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందాలి. ఏమండి? రక్షణలో ప్రవేశించాలి. అప్పుడు మనం చేసిన సత్క్రియల వల్ల ఇహలోకంలోను పరలోకంలోను మనం ప్రతిఫలం పొందుతాం. ప్రభువులోకి ప్రవేశించకుండా మనం చేసే ఏ కార్యం వల్ల కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం పొందుతామేమో కానీ పర సంబంధమైన ఆశీర్వాదం మనం పొందాం. అందువల్ల తప్పనిసరిగా మనందరం కూడా మరి విశ్వాసులుగా మారిన తర్వాత తప్పనిసరిగా క్రియలు కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అలాగే 20వ వచనం, 22వ వచనం. అమ్మ ఒకసారి మీరు గమనించాలి, నేను చెప్పిన సలహా పాటించాలని కోరుతున్నాను. ఒక వచనం స్త్రీలు, ఒక వచనం పురుషులు చదవండి. అలాగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. యవనస్తులు కొద్దిగా స్పీడ్గా సహాయం చేయాలి. చదవండి. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. చాలండి, అక్కడికి ఒకసారి ఆగండి. విశ్వాసము క్రియలు లేనిదైతే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమండి, ప్రభువులోకి కొనసాగుతూ దేవుని మందిరానికి వస్తూ వెళ్తూ విశ్వాసిగా ఉన్నాం, కానీ క్రియలు దేవునికి ఇష్టమైన క్రియలు లేకుండా మనం జీవించినట్లయితే మృతమైనది, చనిపోయినట్టేగా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన అందరం కూడా విశ్వాసం అయిన తర్వాత మరి ఎక్కువగా మరి దేవుని యొక్క క్రియలు మనం చేయవలసినటువంటి వారమైనా. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అలాగే 22వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము. కాబట్టి విశ్వాసము ప్లస్ క్రియ మరి చాలా ఎక్కువ ఫలితాన్ని మనకి తీసుకుని వస్తుంది.
కానీ మన జీవితాల్లో తప్పనిసరిగా మనందరం కూడా సత్క్రియలు మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మనం చేయాలండి. మన స్థితికి మనం దేని స్థితిలోనే ఉండొచ్చు, కానీ మనం దేని స్థితి కన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేయబద్దులమైనాం. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన పర్వత ప్రసంగంలో మీ సత్క్రియలను అన్యజనుల ఎదుట మీరు ప్రకాశింప చేయండి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి క్రియలు చాలా విలువైనవి. మరి దేవునికి ఇష్టమైన క్రియలు ఏంటి? ఏ క్రియలు దేవునికి ఇష్టం అంటే కొన్ని పేర్లు మారు పేర్లతో మరి దేవుని వాక్యంలో రాయబడ్డాయి. మరి రాయగలను రాసుకోండి. మరి ఇవన్నీ నేను చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను టూకీగా అక్కడక్కడ క్లుప్తంగా నేను చెప్తాను. మంచి క్రియలు, ఏది సమాజానికి మేలు చేస్తుందో, ఏది నీ ఇంటికి నీ ఒంటికి మేలు చేస్తుందో అటువంటి మంచి క్రియలు చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 10:32 మనం చదువుతాం. మంచి క్రియలు, మంచి క్రియల గురించి జ్ఞానం మనందరికీ ఉంటుందండి. ఏ ఒక్కరినైనా అడగండి చెడు క్రియలు చేసేవారిని ఇది మంచిదంటే నాకు తెలుసండి మంచిది కానీ మంచిది కాదు అని, కానీ నేను అలవాటు అయిపోయానండి అంటారు. మంచి క్రియలు మనందరికీ తెలుసు. ఎందుకొరకంటే మన మూల పితరులు ఏ ఫలం తిన్నారు చెప్పండి? మూల పితరులు ఆదామావులు ఏ ఫలం తిన్నారండి? మంచి చెడ్డల వివేకమునిచ్చు ఫలం. వారు తిన్నారు, వారు ఆ జ్ఞానం పొందుకున్నారు. ఆ జ్ఞానం మనకు కూడా పొందుకు. ఏది మంచో ఏది చెడో తెలుసు మనకి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. కాబట్టి మంచి క్రియలు మనం చేయడం నేర్చుకోవాలండి. దేవుడు మనలో పెట్టిన మనస్సాక్షి ఏదైనా చెడు చేస్తున్నప్పుడు సైరన్ లాగా మనకు మోగుతూ ఉంటుందండి. అంటే అర్థం ఏంటంటే ఒక రకమైన భయం. మీరు ఎప్పుడైనా పరీక్ష హాల్లో పిల్లలు కాపీ చేస్తున్నప్పుడు చూసారనుకోండి, మొహాల్లో ధైర్యం ఉండదు. మొహాల్లో ఒక రకమైన భయం ఉంటుంది. చూస్తూనే ఉంటారు భయంగా. అంటే ఆ యొక్క సెన్స్, ఆ యొక్క మనసాక్షి వారిని ఒప్పింపజేస్తూ ఉంటుంది. ఏ చిన్ని తప్పు చేసినా కానీ మన మనసాక్షి మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటుందండి. మంచి క్రియలు చేయాలని దేవుని వాక్యం చెప్తోంది. రెండవది ఏంటంటే దేవునికి ఇష్టమైన క్రియలు ఏంటంటే మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసు పొందేటువంటి వారు ఎటువంటి క్రియలు చేస్తారు? అపోస్తులైన లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను తన దగ్గరికి బాప్తిసం పొందడానికి చాలా మంది వచ్చేవారు. సైనికులు వచ్చారు, పరిచయులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, చాలా మంది వచ్చారు. వస్తే వారందరికీ కూడా కొన్ని పనులు చెప్పేవాడు. ఇదిగో మీరు ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకోవద్దు. మీ దగ్గర ఏదైనా రెండుంటే లేని వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు దేవుడు మరి చెప్పిన మాట ఏంటంటే మీకు ప్రభుత్వం ద్వారా వచ్చేదే కాకుండా మీరు వేరేది ఆశించొద్దు. ఇలాగూ మారు మనసుకు తగిన క్రియలు ఉంటాయండి. మారు మనసు పొందిన తర్వాత మనం చేయవలసిన క్రియలు, ఇది దేవునికి చాలా ఇష్టం. మరి సత్క్రియలు, ఇది కూడా మంచి క్రియలకి దగ్గర పదం. సత్క్రియలు, రక్షణ అనేది మరి ప్రభువులోకి రావడం అనేది, ప్రభువుని వెంబడించడం అనేది చాలా ఉన్నతమైన క్రియ అండి, సత్క్రియ. మరి ఈ యొక్క దొర్క లేదా లూదియా ఈ క్రియలన్నీ చేసినట్టుగా చదువుతాను. ఇంకోటి ఏంటంటే దేవుడికంటూ కొన్ని క్రియలు ఉన్నాయండి. ఆ క్రియలో మనం చేయడానికి దేవుడు మన ఈ లోకంలోనికి పంపించాడు. ఇది మీకు అర్థం అవడానికి ఒక వచనం నేను చదువుతాను. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 5:36 యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట. 5:36. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో అనే పదం ఒకసారి అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏ క్రియలనైతే తండ్రి నాకు ఇచ్చాడో, తండ్రి అయిన దేవుడు ఏ క్రియలు చేయమని నాకు ఇచ్చాడో ఆ క్రియలు నేను చేస్తాను. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేసే పనులు నిజంగా దేవుని ద్వారా మనకు అప్పగింపబడిన పనేనా? ఆలోచన చేయండి. ఈరోజు మనలో చాలా మంది దేవుడు మనకు అప్పగింపబడిన పనులు మరి చేసి నష్టం కొని తెచ్చుకుంటున్నాం. దొరక అయితే తప్పితే ఆమె చేసిన పని ఏంటంటే దేవుడు తనకి ఏ పని అయితే అప్పగించిందో ఆ పని చేసినట్టుగా చదువుతున్నాం. దేవుని క్రియ, దేవుని క్రియలు మనం చేయబద్దులమే ఉన్నాం. ఆదామావులకి దేవుడు అప్పగించిన క్రియ వారు చేయనందువల్లే కష్టం తెచ్చుకున్నారు. తోటను సేద్యపరచుటకును తోటను కావలి కాయుటకును దేవుడు వారిని నియమించని దేవుని వాక్యంలో రాయబడింది. సేద్యపరచవలసిన ఈ యొక్క ఆదామావులు, కావలి కాయవలసిన ఈ ఆదామావులు శత్రువు వచ్చినప్పుడు కూడా తెలుసుకోలేకపోయారండి. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనకు అప్పగింపబడిన క్రియ ఏంటో చూడండి, గమనించండి. దేవుడు మనకు అప్పగింపబడిన క్రియలు మనం చేయవలసినటువంటి వారమే ఉన్నాం. మీలో కొంతమంది ఈ క్రియలకి అంత ఇంపార్టెన్స్ ఏముందని అనుకుంటారు. మనం చేసే పనులు మరణానికి ముందు, చనిపోయిన తర్వాత కూడా పరలోకం వెళ్తాయండి. మనకు కట్టి నీళ్ళు రాదండి, మనకు బంగారం రాదు,
కానీ ఏమొస్తుంది తెలుసండి, మన మరణానికి ముందు మరణం తర్వాత కూడా మనం చేసిన క్రియలు వస్తాయండి. ఎలాగంటే అపోస్తల కార్యాలు 10:4 కొర్నేలి అనే ఒక భక్తిపరుని గురించి మరి దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, అతనికి దర్శనంలో కనబడి దేవుని దూత ఎలాగో సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు చదవండి. దూత వైపు తేరి చూచి దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలండి. అప్పటికి ఇంకా కొర్నేలి చనిపోలేదు. కొన్నేళ్ళు బ్రతికే భూమి మీద ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు పరలోకానికి చేరాయి, దేవుని దగ్గరికి చేరాయని ప్రభువారు సెలవిస్తున్నారు. అతను బ్రతికుంటుండగానే మన ధర్మకార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తే అవన్నీ దేవుని సన్నిధికి వెళ్తాయి, జ్ఞాపకార్థంగా వెళ్తాయి. అందుకొరకు హిజ్కియా ఏమేమి ప్రార్థన చేశాడో తెలుసండి. తనకి వ్యాధి కలిగినప్పుడు గోడ వైపు తిరిగి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను ఎటువంటి కార్యాలు చేసినా నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ రోజున మనం చేసే ప్రతి పని మంచి పని, దేవునికి ఇష్టమైన పనులు ఒకవేళ మనుషులు గుర్తించకపోయినా దేవుని సన్నిధికి చేరతాయండి, ఆయన సన్నిధిలో ఉంటాయి, జ్ఞాపకార్థంగా చేరిని. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరణానికి ముందు చేరతాయి, చనిపోయిన తర్వాత కూడా మనకు కూడా వస్తాయండి. దయతో ప్రకటన గ్రంథం 14:13 ప్రకటన 14:13 చూడండి. మృతునందు మృతులు ధన్యులని రాయమని ఒక దూత చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. చాలండి, వారి క్రియలు వారి వెంట పోవును. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, భూమి మీద బ్రతికుంటుండగానే మన క్రియలు దేవుని సన్నిధికి వెళ్తాయి. రెండోది, మనం చనిపోయిన తర్వాత కూడా మన క్రియలు మనకు కూడా వస్తాయి, వారి వెంట వెళ్తాయి. వారి వెంట మనం చేసిన సేవ, మనం చేసిన సువార్త, ప్రభు కొరకు మనం ప్రయాసపడిన ప్రయాస, ఇతరుల క్షేమం కొరకు మనం చేసిన ప్రార్థనలు, ఇతరుల మేలు కొరకు మనం పడిన ప్రయాసం చూసారా. మన క్షేమం గురించి కాకుండా ఇతరుల కొరకు చాలా మంది సంఘ నాయకులు, ఇతరుల యొక్క మరి మంచిని కోరేటువంటి వారు చాలా మంది రకరకాల ప్రయాసాలు పడతాయి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరతాయని దేవుని వాక్యంలో బోధించబడింది. ప్రభునందు ప్రియమైన దేవుడు మన క్రియలను చూస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్ని మరి విషయాన్ని నేను మీకు చూపిస్తాను. చెట్టు మీద, చెట్టు క్రింద, చెట్టు వెనక, అంటే ఓవరాల్గా అన్నీ అని దీని అర్థం. ఒక వ్యక్తి చెట్టు మీద ఉన్నప్పుడు ప్రభు చూచాడు. ఎవరండి అతని పేరు చెప్పండి? జక్కయ్య. మీరు ఇంటికి వెళ్ళక వచ్చిన చదవండి. లోకసభ 19:4-5 జక్కయ్య చెట్టు పైన ఉన్నాడు, ఆకుల మధ్యలో ఉన్నాడు. అతని ఆలోచన ఏంటంటే ప్రభుని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ప్రభు నన్ను గమనించడం అనుకున్నాడు. కానీ ఎవరిని చూసాడండి? యేసు జక్కయ్యను చూచి చెట్టు పైన ఉన్నా చూశాడు. యోహాను సువార్త 1 నతనీయులు అనే ఒక సహోదరుని మనం చదువుతాం. నతనీయులు ఆయన ఎక్కడ ఉన్నాడు? అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నాడు? ఈయనేమో వేరే ఊర్లో అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు చాలా మంచోడు పోయా అంటే, నా గురించి మీకు ఎలా తెలుసండి అని అడిగాడు. నీ గురించి నాకు తెలియడం ఏంటి? నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. అయ్యో, అంజూరపు చెట్టు కింద నేను నిన్నున్నానండి, మీరేమో నా దేశం వేరు మీ దేశం వేరు, నన్ను ఎలా చూడగలిగారు ప్రశ్న అతనిలో వచ్చింది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం ఎక్కడున్నప్పటికీ మన క్రియలు ఆయన చూస్తాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆదిమ పితరులు ప్రభు యొక్క స్వరం విని ఎక్కడ దాక్కున్నారండి? చెట్ల చాటున, తోట మధ్యలో దాక్కున్నారు. అప్పుడు ప్రభు చూచాడు. ఆదామా నువ్వు ఎక్కడంటే ప్రభుకి కనబడకుండా ఉన్నట్టు కాదండి దాని అర్థం. ఏంటి అని నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని అనడానికి సూచనగా ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు. చెట్టు మీద ఉన్నా, చెట్టు కింద ఉన్నా, చెట్టు ప్రక్కన ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికి కూడా మనం చేసే పనులన్నీ ప్రభు చూస్తున్నాడు. మన కార్యాలు ప్రభు చూస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మీరు గ్రహించాలని మరి కోరుతానన్ను. ప్రభులో లేని వారి కార్యాలు, ప్రభులో ఉన్నవారి కార్యాలు కూడా చూస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాప్తిసం పొందేశాను కదా, నేను రక్షణ పొందేశాను కాబట్టి నేను ఏ చెడ్డ పని చేసినా నా రక్షణ అలాగా ఏదో మరి బ్యాంకులో వేసిన డబ్బులో ఉండిపోద్ది అనుకుంటారండి. మనం చేసే పనులను బట్టి మనం రక్షణను కోల్పోయే పరిస్థితి కూడా ఉంది, మీరు గమనించాలి. అందుకొరకే ఎవరికి వారే తన సొంత రక్షణను కాపాడుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. విశ్వాసమును కాపాడుకోవాలని రాయబడింది. మరణముకు వరకు నమ్మకంగా ఉండాలని రాయబడింది. మన క్రియలను ప్రభు చూస్తున్నాడు. బయటి వారు అన్యజనుల యొక్క క్రియలను ఎలా చూస్తున్నాడో, సంఘంలో చేరిన వారి మన క్రియలను కూడా చూస్తున్నాడు ఆయన. అందుకొరకే మీరు ప్రకటన గ్రంథం మరి చూస్తే కొన్ని విషయాలు చదువుదాం. మరి అన్ని రిఫరెన్స్లు చదవడానికి లేదు కాబట్టి
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చూడండి. 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము 3:2 ప్రకటన 3:2. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. చూసారండి, దేవుడు చెప్తున్న మాట నీ క్రియలు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అండి? సార్దీస్ అనే సంఘంలో ఉన్న విశ్వాసులకి. మనలో చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, నేను సంఘంలో చాలా ప్రముఖమైన వ్యక్తిని, లేదా సంఘంలో నేను చాలా ఇంపార్టెంట్ రోల్ నేను ప్లే చేస్తున్నాను, దేవుడు నన్ను పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన సేవలో నేను ఎక్కువ ఉపయోగపడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను వదిలేస్తాను అనుకుంటారండి. మనం ఎంత బాగా ఉపయోగపడినా మన క్రియలు సరిగ్గా లేకపోతే ప్రభు చెప్తాను, ఇదిగో నీ క్రియలను నా ఎదుట సరిగ్గా లేవు. 8వ వచనం కూడా చదవండి. 2:8 కూడా చూడండి. నీ క్రియలను 3:8 క్షమించండి. నీ క్రియలను నేను ఎరుగుదును. చాలండి. నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ మనం గమనిస్తే నీ క్రియలను నేను ఎరుగుదును. అలాగే 15వ వచనంలో కూడా మనం గమనించిన వేరే సంఘంతో ప్రభు చెప్పి నీ క్రియలను నేను ఎరుగుదును. అలాగే ఈ మాటలకి సారాంశం ఏంటంటే, మన క్రియలు మన పేరెంట్స్ తెలియవు, పాస్టర్ గారికి కూడా తెలియదు. కొంతమంది పాస్టర్ గారి దగ్గర చాలా అతి వినయం ప్రదర్శించేస్తాను మనలో. ఏమండి, పాస్టర్ గారు అయ్యో లేకపోతే ఈయన మా సంఘానికి మూలస్తంభం బాబు అంటారు. సంతోషమే, మంచిదే. నిజంగా అన్ని విషయాలలో ఉంటే పర్లేదు. కానీ మన క్రియలు కొన్ని సందర్భాల్లో మనుషుల్ని మెప్పించే విధంగా, మనుషులు ఎదురుకుండా చాలా మంచిగా ఉంటాం. తల్లిదండ్రులు ఎదురుకుండా బిడ్డలు, భార్య ఎదురుకుండా భర్త, భర్త ఎదురుకుండా భార్య, టీచర్స్ ఎదురుకుండా విద్యార్థులు, సేవకులు ఎదురుకుండా విశ్వాసులు, మరి అలాగే చిన్ని సేవకులు, పెద్ద సేవకులు, ఇలా రకరకాలుగా మనం ప్రవర్తన కలిగి ఉంటాం. కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేమండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను చూస్తా ఉన్నాను ప్రభు చెప్తా ఉన్నారు. దోర్కా క్రియలు ప్రభు చూసి చెప్తున్నాడు ఒక మంచి సాక్ష్యం. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? మరి దోర్కా గురించి మంచి సాక్ష్యం రాయబడింది దేవుని వాక్యంలో. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టం కానీ క్రియలు కూడా ఉన్నాయి. చెడ్డ క్రియలు, చెడు క్రియలు అంటే మనందరికీ తెలుసు. శారీరక క్రియలు అనగా శరీరంతో నేత్రాశికి లోనే చేసే పనులు, శరీరాశికి లోనే చేసే పనులు దేవునికి ఇష్టం కాని పనులండి. ఇవి దేవునికి ఇష్టం కావండి. ఏమండి, శరీర కార్యము స్పష్టమైనదని చాలా క్లియర్గా చెప్పబడింది. ఇవి చెడ్డవి. అలాగే అంధకార క్రియలు అనగా ఇతరులు చూడకుండా, ఇతరుల యొక్క దృష్టిలో పడకుండా చేసే పనులు. నిర్జీవ క్రియలు అంటే విగ్రహ సంబంధమైన పనులండి, విగ్రహార్థానికి సంబంధించిన పనులు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం కావండి. ఈ క్రియలన్నీ మనం విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి మనం ముందుకు రావాలి. మరి ఈ వివరాలు నేను పెద్దగా డీటెయిల్గా చెప్పట్లేదు, మీరు ఇంటికి వెళ్ళక చూడండి, చదవండి. దేవునికి ఇష్టం కాని క్రియలు మనం అస్సలు చేయకూడదండి. ఏమండి, మన క్రియలను బట్టి తీర్పు ఉంది. ఎవరిని ఊరికి వదిలిపెట్టడం ఉండదండి. అందరూ ఏమంటే పోపు మొదలుపెట్టి సామాన్యమైన విశ్వాస వరకు, అధికారులు మొదలుపెట్టి సామాన్యమైన ఉద్యోగస్తుల వరకు అందరికీ కూడా తీర్పు ఉంది. ఈ వచనాలు మనం చదువుదాం. తప్పనిసరిగా అందరూ మరి మనసులో ఉంచుకోవాలి ఈ యొక్క విషయాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం ఒక చదవండి. మత్తయి సువార్త 16:27. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. మనం చేసే ప్రతి పనికి ఒకనొక రోజుని మరి ఫలం ఉందండి, గమనించాలి. చాలా క్లియర్గా ప్రభు వారు చెప్పిన మాట ఇది. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఫలమిచ్చును. అలాగే బైబిల్లో ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథంలో కూడా మరి ఈ యొక్క విషయాల గురించి రాయబడింది. 20వ అధ్యాయం 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మన క్రియలకి తీర్పు ఉందండి. ఏది కూడా నిష్ఫలమైపోదు. ప్రతి దాన్ని ప్రభు తీర్పులోకి తీసుకుని వస్తాడు. అలాగే చివరి అధ్యాయం మరి 12వ వచనంలో కూడా ఇలాగ రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈరోజు నా తబిత గురించి మంచి సాక్ష్యం ప్రభు వాక్యంలో రాయబడింది. ఈరోజు మన గురించి నిజంగా అటువంటి సాక్ష్యం మరి ప్రభు చెప్పగలరా అనేది ఆలోచన చేయండి. సత్క్రియ, ధర్మకార్యములు, దేవునికి ఇష్టమైన పనులు, సత్క్రియలు, ఇవన్నీ మనం చేయాలి.
ఇవన్నీ విన్న తర్వాత మనకు ఒక అనుమానం కలుగుతుంది కొద్దిగా మనసు పెట్టి ఉన్న వాళ్ళకి ఏంటంటే, అయ్యో నేను చిన్న వయసులో తెలిసి చాలా చెడ్డ పనులు చేశాను, ఈ చేతులతో ఈ కాళ్ళతో ఈ శరీరంతో దేవునికి ఇష్టం కాని కార్యాలు చేశానే, ఇప్పుడు అవన్నీ తీర్పులోకి దేవుడు తీసుకొస్తే నా పని ఏంటి? నిజంగా అవన్నీ దేవుడు తీసుకుని వస్తే ఏ మనుషుడు దేవుని ఎదురు నిలబడలేడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో తప్పు చేసిన వాళ్ళమే. మరి ఎలాగ దీనికి విరుగుడు ఏంటి అంటే, దేవుడు చాలా మంచివాడు, ఆయన విరుగుడు కూడా పెట్టాడు. మనం చేసిన గత కాలంలో చేసిన కార్యాలు, దేవునికి ఇష్టం కాని కార్యాలు, దేవునికి ఇష్టం కాని క్రియలు, శరీర క్రియలు, వ్యర్థమైన క్రియలు, చీకటి క్రియలు, అంధకార క్రియలు, వీటి విషయంలో దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే, ఇవన్నీ ఇర్మియా గ్రంథం నుంచి నేను మీకు చూపిస్తాను. రెండు వచనాలు చూద్దాం. ఆల్టర్నేట్ 7వ అధ్యాయం 3వ వచనం, 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను చివరికి వచ్చి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు, నేను మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి, మన కార్యాలు మనం దిద్దుకుంటూ చాలండి. తప్పులోనే ఉన్నాం, రైటే, దేవునికి ఇష్టంగానే మాకు నడుస్తున్నాం, మంచిదే, మనకు తెలిసింది, అర్థమైంది. మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? దిద్దుకోవాలండి. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తున్నాను. ఒక ఉదాహరణకి, ఒక ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్ ఉన్నాడు, పేపర్ పట్టుకు రాస్తా అన్నాడు. క్వశ్చన్ పేపర్ ఎదురుకుండా ఉంది, ఒక లెక్క చేసుకుంటూ పోతున్నాడు, తప్పు వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫెయిల్ అయిపోయినట్టేనా? ఎందుకు కాదు ఫెయిల్ అయిపోయినట్టు? ఎందుకు కాదు? ఇంకా టైం ఉంది, పేపర్ తన చేతిలో ఉంది, పెన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అది రాంగ్ కొట్టేసి మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ చేయాలి. ఒకవేళ టైం అంతా అయిపోయి పేపర్ లాగేసుకుంది అనుకోండి, అప్పుడు ఇంకా అవకాశం ఉండదు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరు, మనకి ఇంకా అవకాశం నిలిచే ఉంది. మన క్రియలు ప్రభు చెప్తాడు, మీ క్రియలను దిద్దుకోండి, చక్కపరచుకోండి. ఈరోజు మనలో చాలా మంది చేసి పెద్ద తప్పు ఏంటంటే, మన క్రియలు తప్పని తెలుస్తూ ఉంటుందండి. మన మనస్సాక్షి ద్వారా దేవుని వాక్యం వినడంతో తెలుస్తూ ఉంటుంది, కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడమండి. సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. 26వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. అక్కడ కూడా ఇదే అర్థం ఇచ్చే విధంగా అక్కడ రాయబడింది. 26:13లో, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడుని గూర్చి ఆయన సంతాపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడని యెహోవా మాట వినుడి. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. దేవుడు మనకు శిక్షకు పాత్రగా చేసేటండి. చేయవలసిన పని ఏంటంటే, మన క్రియలను దిద్దుకోవాలి, చెడు క్రియలు విడిచిపెట్టాలి, సన్మార్గంలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలండి. అలాగే మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసు, ఆయన మనల్ని క్షమిస్తానని దేవుని వాక్యంలో రాయబడింది. నా పేరు పెట్టుబడి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు నడతలను విడిచిపెట్టి మరి నాకు ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన విని వారిని క్షమించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నీకున్న అనారోగ్యాన్ని ఆయన స్వస్థపరుస్తాడు, నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన విడిపిస్తాడు. నువ్వు మనసు మార్చుకుంటే, నువ్వు సన్మార్గంలోకి వస్తే దేవుడు నీ పరిస్థితులన్నీ చక్కదిద్దుతాడు. అంతేకాకుండా ఒకనొక రోజు తీర్పు వస్తుంది చూసారు, ఆ తీర్పులో మనం ఒప్పుకున్నవి ఏమి కూడా ఆయన మన తీర్పులోకి తీసుకురాడండి. నేను బాల్యకాలంలో యవ్వన కాలంలో దేవునికి ఇష్టంగా క్రియలు ఏదైతే చేశానో, ఎప్పుడైతే నేను ప్రభుని మరి ఒప్పుకొని విడిచిపెట్టేశానో, దేవుడు ఆ క్రియలు ఇంకా జ్ఞాపకానికి తెచ్చుకోడు. ఇంకా నువ్వు పలానా చిన్న వయసులో ఇచ్చేసావు, యవ్వన వయసులో ఇచ్చేసి దేవుడు జ్ఞాపకాన్ని తెచ్చుకోడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేయని. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9లో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి మనల్ని పవిత్రంగా చేయనని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9లో ఉంది. కాబట్టి ఈ మాటలకి సారాంశం గమనించండి. ఈ రోజున మన క్రియలు ఒకసారి ఆలోచన చేద్దాం. మన క్రియలు కనుక సరిగ్గా లేకపోతే ఇంకా మన పరీక్ష పేపర్ మన చేతిలోనే ఉంది. ఎంత త్వరగా నువ్వు కరెక్షన్ చేసుకుంటే అంత మేలు నీకు దొరుకుతుంది, అన్ని మార్క్స్ నీకు వస్తాయి. ఇంకొక నిమిషం ఉందనగా అన్ని తప్పులు కరెక్షన్ చేయలేమండి. దయతో ఆలస్యం చేయొద్దు, మన క్రియలు సరి చేసుకుందాం. దేవునికి ఇష్టమైన క్రియలు చేయడానికి మరి ముందుకు రావాలని ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతాను. ఎందుకంటే ప్రభు ప్రతి క్రియను ఆయన తీర్పులోకి తీసుకుని వస్తాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, తబిత శిష్యురాలు, రెండవదిగా సత్క్రియలు. స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ముందు శిష్యురాలు, తర్వాత సత్క్రియలు. ఈరోజు చాలా మంది జీవితాల్లో శిష్యుడు అనే పదం లేదండి. ప్రభుకి ఇష్టంగా జీవించరు, కానీ సత్క్రియలు మటు చేస్తూ ఉంటారండి. మీరు చూసే ఉంటారు చాలా చోట్ల ఈ వాటర్ క్యాన్స్ వెళ్ళిపోతుంటారు, వాళ్ళ మీద ఏ పేర్లు వేస్తుంటాయి.
మంచిదే, సంతోషమే. మరి పేదలకు పంచుతూ ఉంటారు, అన్నదానం చేస్తారు, మంచిదండి, ఇవన్నీ మంచిదే. కానీ వీటన్నిటికంటే ముందు శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులుగా మారినట్లయితేనే మనం చేసిన క్రియలకి మరి విలువ ఉంటుందండి, సత్క్రియలకి విలువ ఉంటుంది. ప్రభునందు విశ్వాసం ఉంచకుండా శిష్యులుగా మారకుండా చేసిన ప్రతి క్రియ కూడా దేవుని ఎదురుకుండా మురికి గుడ్డ వలె ఉంది. కాబట్టి అందువల్ల తబితా వలె మనం కూడా మరి మంచి శిష్యులుగా, అలాగే మంచి క్రియలు గల విశ్వాసులుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడైనటువంటి కృప మనందరికి అనుగ్రహించింది కాక చిన్న ప్రార్థన చేద్దాం. అయితే అందరు కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఆలోచన చేయండి. మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం అంటే మంచిదే, కానీ అక్కడితో సరిపెట్టేసుకుంటే మనం దానివల్ల ప్రయోజనం లేదు. ఈ రోజున మన ఇళ్లలో, మన షాపుల్లో, మనం పనిచేసే చోట మన క్రియలు ఎలా ఉన్నాయి? తబితా గురించి, దొరక గురించి మరి ఇతరులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈ రోజున నీ గురించి, నా గురించి, మనం పనిచేసే చోట సాక్ష్యం ఎలా ఉంది? క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియల ద్వారా మన విశ్వాసము మరి సమృద్ధి అవుతుంది, లేదా మరి కంప్లీట్ అవుతోంది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, విశ్వాసం కలిగిన మనం దాని క్రియల లోపంలో చూపించవలసిన మారు మనసు తగిన క్రియలు, సత్క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు, మంచి క్రియలు చేయాలి. కుటుంబానికి, మరి శరీరానికి, సంఘానికి క్షేమం కలిగించే పనులు మనం చేయాలి. ఈ రోజున నువ్వు చేసే పని నీకు ఆరోగ్యం కలిగిస్తుందా? నువ్వు చేసే కార్యం నీ ఇంటి వారికి నెమ్మదిస్తా ఉందా? నువ్వు చేసే పనుల వల్ల నీ సంఘం అభివృద్ధి చెందుతా ఉందా? ఒకవేళ అలా కాకుండా భిన్నంగా ఉన్నట్లయితే మన క్రియలు దిద్దుకుందాం. నా పేరు పెట్టిన నా ప్రజలు తమ చెడు నడతల్లో చెడు క్రియలు విడిచిపెట్టినట్లయితే, నన్ను వేడుకున్నట్లయితే నేను వారిని మరి స్వస్థపరుస్తాను, వారిని దీవిస్తాను అని దేవుని వాక్యంలో ఉంది. నినివే ప్రజలు, వారి క్రియలు చెడ్డవే, దేవుడు వారి మీద తీర్పు విధించాడు. ఆ విధించక మునిపే, ఆ తీర్పు పొందక మునిపే వారు రాజు మొదలుకొని సామాన్యుల వరకు గోని పట్టు కట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించలేదా? అన్య జనాంగాన్ని క్షమించిన దేవుడు మరి ఆయన బిడ్డలంగా చేయమని మనల్ని క్షమిస్తాడు. దయతో గతకాలంలో చేసిన పాపములన్నీ, గతకాలంలో దేవుడికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను మీరు విడిచిపెట్టండి. కుక్క వలె తిరగొద్దు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చాలా మంది విడిచిపెట్టిన వాటి వెనకాల మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. దానివల్ల తెలియకుండానే గొప్ప శాపాన్ని మనం తెచ్చుకోబోతున్నాం. దయతో అటువంటి విషయాల నుంచి మనం బయటకు వద్దాం. మరి పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవునికి ఇష్టం కానీ క్రియలు విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన క్రియలు చేయడానికి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేస్తాం. మన క్రియల గురించి దేవుడు మాట్లాడాడు. మన క్రియలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకు కేవలం విరోధముగా నీ దృష్టి ఎదుటనే నేను చెడుతనము చేసి ఉన్నాను. రక్త అపరాధము నుండి నన్ను విడిపించుము, శుద్ధమైన హృదయం నాలో కలిగించుము, స్థిరమైన మనసు నాలో పుట్టించుము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన 51వ కీర్తనలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ సమయమే రక్షణ దినము. వచ్చిన వాడు, వచ్చిన దారు వచ్చినట్టుగా వెళ్ళక దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే, పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, చెడు పనులు, చెడు క్రియలు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఓ సంగమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును. నులువెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్ము వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో
ఎంతో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా యో సంగమా వినుమా. ప్రార్థన. ప్రేమగల దేవా గొప్ప తండ్రి, మా క్రియలు ఎలాంటివో ఎలా ఉన్నామో మా దుస్థితి మా పరిస్థితి తేటగా నీ వాక్యంలో నుండి రెఫరెన్స్ ద్వారా దేవా వాక్య భాగపు తండ్రి పుస్తకముల్లో నుండి అధ్యాయాల్లో నుండి వచనాల్లో నుండి నీ దాసుల్లో నుండి మాతో మాట్లాడారు. నిజమైన ఆయన మాలో ఎంత మాత్రమో నీతి లేదని మంచివారం కామని నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. మా తప్పులను కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టే కృప భాగ్యం మా ఎల్లరికి దయచేయి. నీ కనికరము పొందే కృప మా ఎల్లరికి ఇవ్వండి నాయన. విని విడిచిపెట్టకుండా ప్రభువా మేము విన్న విషయాలు రాసుకున్న విషయాలు దేవా తిరిగి మరలా మేము ఆలోచన చేసుకొని ప్రభా సరి చేసుకొని నీ దీవెన పొందే కృపాభాగ్యం మా ఎల్లరికి దయచేయండి. చల్లగా కాకుండా నులివెచ్చగా కాకుండా తండ్రి మేము నీ యందు 100% మంచి వారంగా ఉండడానికి మంచి క్రియలు చేసేవాళ్ళంగా మా పని ద్వారా తండ్రి మా క్రియల ద్వారా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ఇవ్వండి. ఎత్తబడిన వాక్యం రాస్తున్నాను విన్న మమ్ములను దీవించండి. ప్రభు పేరు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.